అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు రెడీ అంటే స్టార్ట్ చేస్తా. ఓకే. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ, ప్రాసెసింగ్ కానివ్వండి, వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాలపైన రివ్యూ చేయడానికి ఇక్కడికి రావటం జరిగింది. అది డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి, లేదంటే ఇక్కడ జోహరాపురం, గార్గేపురం రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిని ప్రాసెస్ చేసేటటువంటి పని ఏదైతే జరుగుతూ ఉందో మరి ఆ సైట్స్ని సందర్శించి అక్కడ పనుల్ని పర్యవేక్షించడానికి, అదేవిధంగా భవిష్యత్తులో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక చెత్త డంపింగ్ అనేది లేకుండా ప్రభుత్వం మరి ఏదైతే చర్యలు చేపడుతుందో వాటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, మరి ఈ రోజునే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి నూతన కమిషనర్గా విశ్వనాథ్ గారు కూడా ఈ రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా వాటిపైన ఒక అవగాహన కల్పించి ఎటువంటి చర్యలు చేపట్టాలి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి సమీక్షని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారితో కూడా సమావేశమై మరి ఆయన సలహా సూచనలు కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఈ రెండింటి మేనేజ్మెంట్కి సంబంధించి వారి సలహా సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇవాళ మనం ఒకసారి చూసినట్లయితే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతిరోజు 200 నుంచి 220 టన్నుల చెత్త బయటకు వస్తూ ఉంది. దీనిని ప్రస్తుతం మరి గతంలో జోరాపురం దగ్గర కానివ్వండి, ప్రస్తుతం గార్గేపురం డంప్ యార్డ్లో ఈ వేస్ట్ అంతా కూడా అక్కడ డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి మరి రాష్ట్రాన్ని ఒక చెత్త రహిత రాష్ట్రంగా, డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చినటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆ బాధ్యతలను అప్పచెప్పటం, మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో మరి అనేక ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేసి వాటన్నిటినీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కర్నూలు పట్టణానికి సంబంధించి ముఖ్యంగా డోర్ టు డోర్ కలెక్షన్కి కావాల్సినటువంటి వాహనాల్ని, ఎలక్ట్రిక్ వాహనాల్ని దాదాపుగా 91 వాహనాలు ఇంటింటి నుంచి చెత్తని సేకరించడం కోసం 91 వాహనాలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడానికి ఇప్పటికే మేము టెండర్లు ఆహ్వానించాం. రాబోయే 2-3 నెలల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ 91 ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్నూలు నగరానికి రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏదైతే అవసరమో మరి కర్నూలు పట్టణానికి సంబంధించి 2 జీటీఎస్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ యొక్క అవసరం ఉంది. మరి ఆ 2 జీటీఎస్ పనులను కూడా, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయమని ఈ రోజున అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఈ 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ అంటే ఇంటింటి నుంచి సేకరించినటువంటి చెత్తని ముందుగా ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత ప్రాసెసింగ్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 2 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ను కూడా త్వరితగతిన పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పటి వరకు ఒక వెహికల్ డిపో అనేది లేదు.
మరి రేపు రాబోయేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు కానివ్వండి, మిగతా కాంపాక్టర్స్ కానివ్వండి, స్వీపింగ్ మెషిన్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు పార్క్ చేసుకుని వాటి మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకోవడానికి ఒక వెహికల్ డిపో అవసరం ఉంది. దానిని కూడా త్వరితగతిన ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా దానిని త్వరగా పూర్తి చేస్తామని చెప్పి వారు తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 2 డంపింగ్ యార్డులు జోహరాపురం కానివ్వండి, గార్గేపురం కానివ్వండి, ఈ రెండిట్లో భవిష్యత్తులో ఎటువంటి చెత్త డంపింగ్ జరగకుండా కూడా మరి ప్రభుత్వం మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చర్యలు తీసుకోబోతోంది. దానికి గాను 2 ప్రాజెక్టులు కర్నూలు పట్టణానికి రాబోతున్నాయి. మొదటిది వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, అంటే ఏ రోజు చెత్తని ఆ రోజే ప్రాసెస్ చేయడానికి ఒక ప్రాసెసింగ్ సెంటర్ని క్లస్టర్ విధానంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం. కర్నూలు పట్టణానికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే మరి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కర్నూలు పట్టణంతో పాటు మరి సమీపంలో ఉన్నటువంటి యుఎల్బీస్, అదేవిధంగా గ్రామాలను కూడా మ్యాప్ చేసి ఒక క్లస్టర్ విధానంలో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా ఏ రోజు చెత్త ఆ రోజే మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. పొడి చెత్తలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్నీ కూడా బయటకు తీసి వాటిని రీసైక్లింగ్ ఫెసిలిటీస్కి పంపించడం, తడి చెత్త నుంచి పెద్ద ఎత్తున కాంపోస్ట్ని తయారు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాంపోస్ట్కి సంబంధించి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి రైతులకి మనం సబ్సిడీ ధరతో ఇవ్వాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం, వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల టన్నుల కాంపోస్ట్ని రైతులకి అందించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ కాంపోస్ట్ అంతా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏవైతే పెట్టబోతున్నామో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో తడి చెత్త నుంచి పెద్ద ఎత్తున కాంపోస్ట్ని తయారు చేసి బ్యాగింగ్ చేసి మార్కెట్ ద్వారా రైతులకి అతి తక్కువ ధరలోనే ఇవ్వబోతున్నాం. మరి అటువంటి ఒక ప్రాసెసింగ్ సెంటరు కర్నూలు పట్టణానికి సమీపంలో అతి త్వరలో రాబోతోంది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రక్రియను కూడా మేము పూర్తి చేస్తాం. రెండోది మరి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, అంటే ఏదైతే పొడి చెత్తలో ఉండేటటువంటి ఆర్డిఎఫ్ అంటామో రెఫ్యూజ్డ్ డిరైవ్ ఫ్యూల్, అంటే పొడి చెత్తలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్ని తీసిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా విద్యుత్ని తయారు చేసేటటువంటి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా కర్నూలుకి సమీపంలో మరి గార్గేపురం వద్ద అది దాదాపు ఒక 15 మెగావాట్ల ప్లాంట్ను కూడా మేము పెట్టబోతున్నాం. దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కూడా మనం చేయబోతున్నాం. ఆ రకంగా 2 ప్రధానమైనటువంటి ప్లాంట్స్, ఒకటి వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, ఇది రాబోయే 3-4 నెలల్లోనే అందుబాటులోకి రాబోతుంది. దాని ద్వారా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేసేస్తాం. ఒక 2 సంవత్సరాల కాలంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుంది. ఆ రకంగా కర్నూలుని ఒక స్వచ్ఛ కర్నూలుగా మార్చడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాం. 91 విద్యుత్ వాహనాలు ఒక 2 నెలల్లోనే కర్నూలుకు వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ స్టేషన్స్ రెడీ కాబోతున్నాయి. ఉన్నటువంటి చెత్తనంతా కూడా క్లియర్ చేయబోతున్నాం. ప్రాసెసింగ్ సెంటర్ని పెట్టబోతున్నాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని పెట్టబోతున్నాం. కాబట్టి ఆ రకంగా పూర్తి ప్రణాళికతో కర్నూలుని ఒక స్వచ్ఛ కర్నూలుగా మార్చడానికి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు టీజీ భరత్ గారు కూడా ఆయన కూడా చాలా దీనిపైన శ్రద్ధ పెడుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన నాతో స్వయంగా మాట్లాడి వీటన్నిటిపైన కూడా చర్చిస్తున్నారు. ఇవాళ ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని మరి విశ్వనాథ్ గారిని కమిషనర్గా కూడా ఇక్కడ నియమించాం. కాబట్టి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి అతి త్వరలోనే కర్నూలుని స్వచ్ఛ కర్నూలుగా మేము డిక్లేర్ చేసి మరి రాబోయే రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఒక మంచి ర్యాంకు కర్నూలుకి రావాలి. మరి దీనికి ఒక ప్రముఖమైనటువంటి నగరం కర్నూలు అనేది, చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాబట్టి ఈ నగరాన్ని అన్ని రకాలుగా స్వచ్ఛంగా రూపొందించడానికి చర్యలు చేపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.